ఏమైనా ఇండ్లు ఉన్నాయంటే 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రం నలుమూలల 25 లక్షల ఇండ్లు కట్టించి పేదవాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను చూసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సంతకం తెలంగాణ రైతాంగానికి ఉచిత కరెంటును అందించడమే కాకుండా 1300 కోట్ల రూపాయల బకాయిలను వందలాది వేలాది క్రిమినల్ కేసులను రైతుల మీద ఉంటే ఒక్క కలం పోటుతోని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ఉచిత కరెంటే కదా దేశానికి ఆదర్శమైంది. ఉచిత కరెంట్ అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంట్ కదా. ఈనాడు ప్రతి రైతుకు ఉచిత కరెంటు అందుబాటులోకి వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకం కాదా ఈ దేశంలో? ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పేదవాడు ప్రాణాలు పోతుంటే కాపాడుకోలేని పరిస్థితి. ప్రతి పేదవాడు నిస్సహాయంగా తన తండ్రో తన తల్లో కళ్ళ ముందే చచ్చిపోతుంటే కార్పొరేట్ హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి. అందుకే ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఆనాడు 2005-06లో 2 లక్షల రూపాయలు ఉచితంగా ప్రభుత్వం వైద్యానికి అందించింది.